ఓం శాంతి. మనం మన భారతదేశంలోనే రాముడు కోసం, రావణుడు కోసం, అంటే రావణుడు చాలా శక్తిపరుడు, రావణ బ్రహ్మ అంటారు కూడా. అలాగే రాముడు అనేది అయితే ఈ రావణుడు కోసం అనేతాడు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు 200-300 సంవత్సరాలు చాలామంది ప్రజలు చాలా కష్టాలు పడ్డారు, చాలా బాధలు పడ్డారు. ఆ రోజులన్నీ మనం మర్చిపోతున్నాం. అంటే ఎన్నో ఈరోజు మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు కనుక ఇంకా 100 సంవత్సరాలు కూడా అవ్వలేదు. అయితే ఎంతో స్వతంత్ర సమరయోధులను మనం చేసుకున్నాం. ఆయన నిజానికి స్వతంత్రము ఎవరికీ లేదు. అయితే ఇక్కడ రామరాజ్యం కావాలని అంటున్నాం. మనం రామరాజ్యం కావాలన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నాం. అంటే అక్కడ రాముడి కోసం, రావణుడి కోసం అలా ఉంచాను, మనకు తెలియదు, ఇలా కథలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ రాముడు అనేటప్పుడు మనకి మొట్టమొదట ఒక తెలుగు దేశం అనే పార్టీ పెట్టేటప్పుడు రాముడి కింద ఎవరు మన రామారావు తీసుకుంటాం. అదే అపోజిషన్ పార్టీ కింద మనం తీసుకుందంటే రావణుడి కింద రాజశేఖర్ తీసుకుందాం. ఆయనది 28 డేట్ ఆఫ్ బర్త్, అదే ఈయనది 8 అనమాట. సో ఇద్దరిది చూసారా 8 అనే సంఖ్య ఉందన్నమాట. అంటే 2 సపోర్టింగ్ అన్నమాట. మాతాపిత అంటే భగవంతుడు, తల్లిదండ్రులు, ప్రకృతి పరమాత్ముడు సపోర్టింగ్ అనమాట ఈయనకి. సో రావణాసుడు ఎంత శక్తివంతుడు అంటే అతను మరి అంత శక్తివంతుడు కాదు. అటువంటి అప్పుడు మన భారతదేశంలో ఉన్నప్పుడు అతని కన్ను సీత మీద పడ్డది రావణాసుడు. ఇక్కడ రాజశేఖర్ కన్ను మన తిరుపతిలో ఏదైతే ఫేమస్ ఉందో కింద మంగపట్నం అదే ఉంటాయి కదా, టెంపుల్స్ అయిన గుళ్ళు, దీని మీద పడ్డాయి. మనకు చాలామంది తెలిసిందే. అంటే రెండు ఈ స్థలాలు మన క్రిస్టియన్స్ చర్చిలు కడదామని ఆలోచనలోకి వచ్చారు. అంత బాధలు పడి, అంత కష్టాలు పడి బ్రిటిష్ వాళ్ళు మనం అంతా ఎదిరించి తెలిసేస్తే మళ్ళీ అందులోకే మనం దూరి మళ్ళీ అటువైపు సపోర్ట్ ఇచ్చారంటే అది రావణ గుణం కదా. మరి రాముడు గుణం ఏంటి? తెలుగు వాళ్ళకి న్యాయం జరగాలి, తెలుగు అనేది ఒక వెలుగు, అందరికీ మాతృభాష అనేది నిలబెట్టాలని మంచి ఇది. అలా కాదు, ఇది వేరే దాంట్ నుంచి వచ్చింది పాత్ర. అయితే కాంగ్రెస్ నుంచి వచ్చింది, ఇతను కాంగ్రెస్ నుంచి వచ్చాడనమాట. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఇటువంటి గుణాలు, అంటే వ్యక్తి ఎంత మంచివాడైనప్పుడు అక్కడ అతను దేని మీద దృష్టి పడ్డది? తిరుపతి మీద దృష్టి పడ్డది. ఎక్కడ? తిరుపతి మీద మాట. ఎంత అక్కడ రావణుడు ఎంత గొప్ప సీత మీద కన్ను పడ్డది. అందుకే ఇక్కడ ఏంటంటే ధర్మాన్ని రక్షించాలి, కాపాడుకొని మనం ఆలోచించాలి ఇక్కడ ఏది జరుగుతుంది అనమాట. అంటే ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా చెప్తున్నాడు పరమాత్ముడు. అంటే మనం అవును రాముడిని మనం చూసావా? ఎప్పుడో మనం అనుకున్నా, ఈ నిన్నకాక మన వ్యక్తులే మనం ఎవరిని చూడలేదు. మనం ఉన్న మహాత్మా గాంధీనే చూడలేదు, మరి చాలామందిని మరి లాల్ బహదూర్ శాస్త్రి గారిని చూడలేదు కదా. ఒకప్పుడు అంతకుముందు చూసావేమో, ఎందుకంటే ఆత్మ జన్మని చక్రం తిరుగుతుంది. అయినా ఇప్పుడు ఏం చెప్తుండో ఈ రెండింటికి ఏమైనా తిరుగుతుంటే ఇది యథార్థ సంఘటన. చాలా లెంతగా చెప్పండు, బోల్డ్ అంత ఉంది జ్ఞానం, కానీ సింపుల్గా చెప్తున్నమాట. అచ్చా ప్రతి ఒక్కరూ పరమాత్మను శుద్ధి చేయండి. అచ్చా ఓం శాంతి.